రైట్ ఛత్తీస్గఢ్ గరియాబాద్ లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా ఈ కాల్పుల్లో తప్పించుకున్న వారి కోసం కూంబింగ్ కొనసాగుతోంది. ఘటనా స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా ఇరు రాష్ట్రాలకు చెందిన భద్రతా బలగాలు సిఆర్పీఎఫ్ జవాన్లు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఛత్తీస్గఢ్ గరియాబాద్ లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. కాగా ఈ కాల్పుల్లో తప్పించుకున్న వారి కోసం అంటే కూంబింగ్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఛత్తీస్గఢ్ లోని భద్రతా బలగాలకు అటు మావోయిస్టులకు మధ్య అయితే ఎదురుకాల్పులు అయితే కొనసాగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మృతి చెందినట్లు కూడా మనకి సమాచారం అవుతుంది. ఇక మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఏదైతే ఛత్తీస్గఢ్ లోని గరీబాబ్ జిల్లా సమీపంలోని ఛత్తీస్గఢ్ అటు ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి అడవుల్లో మాత్రం ఈ ఎదురుకాల్పులు అయితే కొనసాగుతున్నాయి. ఉదయం ఏదైతే ఒక్కసారిగా అటు ఛత్తీస్గఢ్ సంబంధించిన వారు కావచ్చు, ఇటు ఒడిశాకు సంబంధించినటువంటి భద్రతా బలగాలు సిఆర్పీఎఫ్ జవాన్లు, అదేవిధంగా డిఆర్జీఎఫ్ బలగాలు ప్రత్యేకంగా కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలోనే జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఒక్కసారిగా తారసపడ్డ మావోయిస్టులకు ఇటు భద్రతా బలగాలకు మధ్య అయితే ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆటోమేటిక్ ఏదైతే ఆయుధాలతో పాటు భారీగా మందుగుండి సామాగ్రిని, అదేవిధంగా ఏదైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక పత్రాలు కూడా అటు లభ్యమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ కూడా అక్కడ మాత్రం భీకర ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. ఇద్దరి మధ్య కూడా అంటే అడవి ప్రాంతం కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని అక్కడ ఉన్నటువంటి అంటే నక్సలైట్స్ ఉన్నారనే నేపథ్యంలోనే ఈ కూంబింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య భీకర ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గరీబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ నిఖిల్ కరచౌచా కూడా ప్రత్యేక దీనిపై అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీన్ని ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.